హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారం కింద 132.58 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో అనేది విడుదలైంది. మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. విత్ ప్రూఫ్తో కూడా మన ఛానల్లో ప్రతి వీడియో కూడా ఉంటుంది. మీరు మనకు ఏ పథకానికి సంబంధించి చెప్పమన్నా, అలాగే ఏ సబ్జెక్టు అంటే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇట్లా దేనికి సంబంధించి అయినా కూడా విత్ ప్రూఫ్తో నేను మీకు లాగిన్ అయ్యి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే 132.58 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందించింది. మరి ఈ డబ్బులు ఎవరికి పడతాయి, ఎప్పటి నుంచి పడతాయి అనే విషయాలను జీవోలో మీకు వివరించి చెప్తాను నేను. మరి అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఎప్పటి నుంచి జమ చేస్తారనే విషయాలు కంప్లీట్గా మనం తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఆయన గతంలో మనకి ఏంటంటే ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో నష్టపోయారు రైతులంతా కూడా పంటలు. అంటే ఖరీఫ్ సీజన్లో ఎట్లా నష్టపోయారంటే ఎక్కువగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎర్రకాలువ పొంగి ఎక్కువగా పంట నష్టపరిహారం జరిగింది. అక్కడే కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ కూడా రబీ అయిపోయి ఖరీఫ్ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా రైతులకు ఈ పంట నష్టపరిహారాన్ని విడుదల చేయాలని చెప్పి పీఎం ఫసల్ బీమా యోజనతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. 132.58 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. మరి ఈ డబ్బులు ఎట్లా జమ అవుతాయంటే హెక్టార్ల చొప్పున జమ చేస్తామన్నారు. హెక్టార్ అంటే ఒక 2.5 ఎకరాను 2.25 ఎకరా అనుకుంటాను. మరి హెక్టార్కు ఇన్ని డబ్బులు అని చెప్పేసి వస్తాయి. అంటే మీరు ఒకవేళ వరి వేశారనుకోండి, ఈ వరి పంటకు హెక్టార్కు 17,000 రూపాయలుగా నిర్ణయించిందనమాట ప్రభుత్వం. మరి అట్లా మీరు ఉద్యాన పంటలు పత్తి కానీ, టమాటా కానీ, వేరుశెనగ కానీ, లేకపోతే ఇట్లా ఏ రకమైన పంట అరటి కానీ వేసుంటే కనుక ఇవి కనుక నష్టపోయింటే వాటిని బట్టి మీకు పంట నష్టపరిహారం అనేది జమ కావడం జరుగుతుంది. మొత్తానికి ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా 132.58 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే మనకు రైతు సేవా కేంద్రాల్లో ఈ అర్హుల లిస్టు కూడా ఉంది. అంటే గతంలో పంట నష్టపోయినటువంటి అర్హుల లిస్టును కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ లిస్టులో మీ పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ పంట నష్టపరిహారం కింద మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు డబ్బులు అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్రూఫ్ కూడా చూస్తున్నారు జీవో అనేది. ఆ జీవో ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి మన ఏపీలో ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. మరి ఆ 20,000 రూపాయలకు సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి జూన్ 12 అన్నారు. మళ్ళీ కూడా జూన్ 20వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామంటున్నారు. అంటే మే 25వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉండే. మరి 25 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా అనేది ఫైనల్ జాబితా కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏదైతే అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ఉందో అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మీరు చెక్ చేసుకోవాలంటే కూడా మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఆ వీడియో చేయండి అంటే కనుక కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. మరి రైతు వివరాలతో సహా కూడా నేను చూపిస్తాను, ప్రూఫ్తో సహా ఉంటుంది మన వీడియోలో. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి. మరి రైతులకు పంట నష్టపరిహారం 132.58 కోట్ల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు 6,300 కోట్ల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లు అంటే ఒక 9,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఇప్పటికే మనకు రైతులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులను వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి మీరు ఇక్కడ జీవో కూడా చూస్తున్నారు స్క్రీన్ పైన. ఆ విధంగా రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ, అలాగే ఇక్కడ ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులకైతే అవకాశం లేదు.
25వ తారీఖు లోపు, మే 25 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద సంవత్సరానికి 20,000 రూపాయలను మరి ఏ విధంగా జమ చేస్తారనే విషయాన్ని ఇంకా చెప్పలేదు. అంటే 3 విడతల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి తొలి విడతలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 చొప్పున ఇస్తారా, లేకపోతే తొలి విడతలో 6,500, లేకపోతే రెండో విడతలో 6,500, మిగిలినటువంటి విడతలో ఇట్లా ఇస్తారా అని చెప్పేది కూడా మనం చూడాలి. ప్రభుత్వం ఇంకా డబ్బులు ఎంత ఇస్తామో విడతకు అని చెప్పి నిర్ణయించలేదు. మరి 20వ తారీఖు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. అధికారిక ప్రకటన వస్తే మళ్ళీ నేను మీకు ప్రూఫ్తో సహా కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే పంట నష్టపరిహారానికి సంబంధించి మాత్రం జీవో విడుదల చేసి పరిపాలనా అనుమతులు అయితే మంజూరు చేశారు. మరి పంట నష్టపోయినటువంటి రైతులకైతే నష్టపరిహారం అందుతుంది. తప్పకుండా మీరు నష్టపోయినటువంటి రైతులు చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు. మరి నష్టపరిహారం డబ్బులు పడాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా ప్రతి రైతు కూడా 1 ఈకేవైసీ చేసి ఉండాలి, 2 ఎన్పిసిఐ లింక్ చేసి ఉండాలి, 3 ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఈ 3 పనులు మీరు ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. మరి ఈకేవైసీ అనేది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, మీ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు, లేదా రైతు సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉండే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇది ఈకేవైసీ అనేది తప్పనిసరి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి. ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింకు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం. మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఎందుకంటే డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది ఎన్పిసిఐ లింకు. రెండవది చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది, ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉంటారో, ఎవరైతే అనర్హత ఉన్నటువంటి రైతులను తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ని తీసుకొచ్చాయి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు మీ రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, లేదా 1B, లేదా ROFR పట్టా, లేకపోతే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఇక ఈ ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి 3 ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి ఈ యొక్క పథకానికి సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులను కూడా 12వ తారీఖు లేదా 20వ తారీఖు మీకు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికైతే పంట నష్టపరిహారానికి సంబంధించి పిఎం ఫసల్ బీమా యోజన అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిపి 2 కూడా 132.58 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రతి రైతు కూడా తీసుకోండి. ఇది ఏదైనా సరే మన ఛానల్లో ప్రూఫ్తో ఉంటుందండి. మీకు అన్నీ కూడా నేను ప్రూఫ్తోనే చెప్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరింత సమాచారాన్ని మీకు అందజేస్తూ ఉంటాను మీ ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ ద్వారా.